बड़े चौक पे भी महाराज अग्रसेन जी की मूर्ति की स्थापना हो और उनके लिए सरकारी तौर पर हम एक भवन बनाने के लिए जो कि आम जनता के काम आएगा, जिसको हम सामुदायिक केंद्र कहते हैं, सरकार अखिल भारतीय अग्रवाल सम्मेलन आंध्र प्रदेश को सरकारी दामों पर एक जमीन भी अलाट करे ताकि अग्रसेन जी के नाम पर हम एक भवन बना सके जो आम जनता के अपने काम में काम आ सके। इसके साथ साथ क्योंकि हम व्यापारी की चिंता करते हैं, आज देश में 45 आयोग बने हुए। आंध्र प्रदेश सरकार से हमारी मांग है कि आंध्र प्रदेश में भी आंध्र प्रदेश के विकास के लिए, यहाँ के तमाम व्यापारियों के सम्मान के लिए और उपभोक्ता को अच्छी सुविधा प्रदान करने के लिए आंध्र प्रदेश में भी व्यापारी कल्याण आयोग की स्थापना की जाए। यहाँ के 36 बिरादरी के तमाम व्यापारियों को टैक्स कलेक्टर का दर्जा दिया जाए, उनकी भी दुकान, गोदाम और उनकी फैक्ट्रियों का सरकारी तौर पर सामूहिक बीमा किया जाए और जीएसटी के रजिस्टर्ड डीलर तमाम व्यापारियों को, क्योंकि वो सब टैक्स इकट्ठा करके सरकार का खजाना भरते हैं, उनको भी बुढ़ापे में पेंशन की सुविधा दी जाए। ये अखिल भारतीय अग्रवाल सम्मेलन आप लोगों के माध्यम से ये मांग करता है। आज ये जो हमारी प्रदेश की टीम बनने जा रही है, ये आंध्र प्रदेश में सब लोगों को साथ लेकर, समाज को जोड़कर और आंध्र प्रदेश के विकास की चिंता करेगी और राष्ट्रीय संगठन से जुड़कर अग्रसेन जी के सिद्धांतों का जन जन तक प्रचार करेगी। धन्यवाद। जय भारत। మేము అగర్వాల్స్ ఒక సమ్మేళన కింద ఆల్ ఇండియాలో ఏర్పడ్డాము। మా తాలూకా మూల పురుషుడు శ్రీ అగ్రసేన్ జీ మహారాజ్, అతనికి ఇప్పుడు 5170 సంవత్సరాలు అయింది। అతను మన రామ్ తాలూకా లవకుష్కి 34వ జనరేషన్, 34th జనరేషన్। సో మా మూల పురుషుడు మాకు నేర్పింది ఏంటి అంటే, మీరు ఎంత గడిస్తారో ఏం చేస్తారు బిజినెస్లోనో దాంట్లో కొంత సేవా కార్యక్రమం ఉపయోగించాలా, అదే మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు వరకు చేస్తున్నాం। మాకు ఆల్ ఇండియాలో పూర్తి వరల్డ్లో కూడా మా అగ్రవాల్స్ ఉన్నారు। మేమందరం సమ్మేళనం కింద ఏర్పడము। సుమారు 54 స్టేట్స్లో 22,000 బ్రాంచ్లు నడుస్తున్నాయి। దీనిలో 95% అందరూ బిజినెస్ కమ్యూనిటీలో ఉన్నారు। వాళ్ళందరూ బిజినెస్లో గడిస్తూ తమ తమ ప్రాంతాల్లో ప్రజాసేవ చేస్తున్నారు। అలాగే మేము వైజాగ్లో కూడా ఎన్ని సేవలు చేసాం మీ అందరికీ తెలుసు। ఇక్కడ వాటర్ ప్రాజెక్ట్స్ అయితే ఉంది, మన లాస్ట్ టైం లిమ్స్ ప్రోగ్రామ్ ఇచ్చాము, 500 మందికి ఫ్రీ లిమ్స్ ఇచ్చాము, అలాగే మనం 150 మందికి వీల్ చైర్స్ ఇచ్చాము। ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం। ఇందులో భాగంగా మేము ఇంకా సేవలు చేయాలి అంటే మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలా। మాకు ఏదైనా మేము అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మాకు బాగా సపోర్ట్ ఉంది। వాళ్ళు మనకి ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్కి అగ్రసేన్ జీ పేరు పెడుతున్నారు, చాలా స్కూల్స్ కూడా అగ్రసేన్ జీలో ఉన్నాయి। అలాగే నార్త్ ఇండియాలో మన స్కూల్ తాలూకా సిలబస్లో అగ్రసేన్ జీ తాలూకా పాఠ్యాంశం పెట్టున్నారు, చాలా స్కూల్స్ తర్వాత పార్క్స్ కూడా పెట్టున్నారు। తర్వాత ఒక నేషనల్ హైవే అనేషన్ అయిన తర్వాత పేరు కూడా అగ్రసేన్ మార్గాన్ని పెట్టారు। సో మాకు ఇప్పుడు ఆంధ్ర నుండి కోఆపరేషన్ కావాలి। మాకు వైజాగ్లో ఏదైనా భూమి అలాట్ చేస్తే మేము మంచి స్కూల్స్ కట్టేసి అంతా మా ఫైనాన్స్లో చేస్తాము, మాకు ఓన్లీ ల్యాండ్ కావాలి। ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం। అలాగే ఇప్పుడు మా కమ్యూనిటీ తరఫున మా తాలూకా మెయిన్ అగ్రవాల్ గ్రామం హర్యానాలో ఉంది। అక్కడ ఆల్రెడీ మేము ఒక లక్ష్మీ టెంపుల్ పెద్దది, చాలా పెద్దది, ప్రపంచంలో ఉన్న భోజన అన్నిటికీ పెద్దది। చాలా ఇప్పుడు మా చెప్పారు 108 అడుగులు వెడల్పు, 108 పొడవు, 108 హైట్ మీద కడుతున్నాం। సో మా తాలూకా ఈ స్ఫూర్తిని అందరూ గమనించి మాకు అందరూ సహాయ సహకారాలు కావాలని మీ మీడియా తరఫున కోరుతున్నాను।